T20 వరల్డ్ కప్ లో గ్రూప్ 2లో లెక్కలు తేలిపోయాయి. అటువైపు సూపర్ 8 మ్యాచ్లన్నీ పూర్తయ్యాయి. వరల్డ్ కప్ రేస్లో గ్రూప్ 2 నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మిగిలాయి. టోర్నీలో వరుసగా 7 మ్యాచ్ల్లోనూ గెలిచి సఫారీ జట్టు ఫేవరెట్ గా మారిపోయింది. డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్ పై సత్తా చాటింది. వర్షం అంతరాయం కలిగించిన పిచ్ సవాళ్లు విసిరినా, వెస్టిండీస్ వణికించినా ఈసారి సౌత్ ఆఫ్రికా బెదర్లేదు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నార్త్ సౌండ్ లో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 135 పరుగులు సాధించింది. 52 పరుగులతో చేజ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కైల్ మేయర్స్ 35 పరుగులతో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. వెస్టిండీస్ ను దెబ్బకొట్టడంలో షెమ్సీ 3 వికెట్లతో కీలకంగా నిలిచాడు. టార్గెట్ 136 పరుగులే అయినా సౌత్ ఆఫ్రికా తడపడింది. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదించారు. 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్దేశించారు. మర్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, జెన్సెన్ తలో చేయి వేశారు. దీంతో మరో 5 బంతులు ఉండగానే సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. సూపర్ 8 దశలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచి 6 పాయింట్లు సొంతం చేసుకుంది. సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 29 పరుగులతో స్టబ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. చేజ్ 3 వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్, ఆండ్రీ రసిల్ 2 వికెట్ల చొప్పున సాధించారు. మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ కూడా దుమ్మురేపింది. అమెరికాను ఓ ఆట ఆడేసుకుంది. అన్ని విభాగాల్లోనూ విశ్వరూపం చూపించింది. హాట్ ఫేవరెట్ ట్యాగ్ కు తగినట్టే పంజా విసిరింది. బార్బడోస్ లో జరిగిన మ్యాచ్లో అమెరికానే తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఆరంభం నుంచి తడపడింది. 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా అమెరికా కోలుకోలేకపోయింది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. చివర్లో క్రిస్ జోర్డాన్ మరో లెవెల్ చూపించాడు. హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. దీంతో అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. నితీష్ కుమార్ 30, కోరే అండర్సన్ 29 పరుగులు సాధించారు. 116 పరుగుల టార్గెట్ చేజ్లో ఇంగ్లాండ్కు తిరుగు లేకుండా పోయింది. అమెరికా బౌలర్లను బట్లర్ ఓ ఆట ఆడుకున్నాడు. భారీ షాట్లతో వెచ్చుకుపడ్డాడు. వేగంగా పరుగులు సాధించాడు. మరో ఎండ్లో సాల్ట్ కూల్ గా బ్యాటింగ్ చేశాడు. హర్మిత్ సింగ్ వేసిన ఓవర్లో బట్లర్ ఏకంగా 5 సిక్సర్లు కొట్టాడు. దీంతో మరో 62 బంతులు ఉండగానే ఇంగ్లాండ్ గెలిచింది. సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. బట్లర్ 38 బంతుల్లో 83 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. బట్లర్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఫిల్ సాల్ట్ 21 బంతుల్లో 25 పరుగులు చేశాడు.